ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తప్పు జరిగిపోయిందని చెప్పేసి మీ అమ్మవారిని కోరుకో, ఇక వెంటనే మీ అమ్మవారు క్షమించేస్తుందని చెప్పేసి అక్షయ శౌర్యతో అంటుండగా నిహారిక చెట్టు దగ్గరుండి వింటూ ఉంటుంది. నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి శౌర్య అంటుండగా, మంచి మాటలు చెప్పడం నా ధర్మం, చెప్పింది వినకపోతే నీ కర్మ అని చెప్పేసి అక్షయ అంటూ, ఈసారి నా మాట వినకపోయావనుకో, ఈసారి నిన్ను ఎదిరించడం నేను సిద్ధంగా ఉంటానని చెప్పేసి ఈ విధంగా వార్నింగ్ ఇచ్చి అక్షయ అక్కడి నుంచి వెళ్ళిపో. నేహా, నువ్వెప్పుడొచ్చావు? నీ స్కూల్ ఫీజు కట్టడానికి వచ్చాను. అక్షయ, అంతా విన్నాను. దానివల్ల నాకు ఇబ్బంది జరుగుతుంది, అదంతా అర్థం అవుతుంది. పైగా దానికి అవన్నీ సపోర్ట్ ఉంది. నేను ఏం చేయాలో ఇక చేస్తాను, కానీ నువ్వు మాత్రం క్లాస్లోకి వెళ్ళు. ఫీజు కట్టి వెళ్తాను, సరే, దాన్ని వదిలిపెట్టకూడదని చెప్పేసి శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫైల్ తీసుకొని అవని శ్రీకర్ దగ్గరికి వస్తుంది. ఫోన్ వస్తుంది జాన్ నుంచి. ప్రాజెక్టు వర్క్ కంప్లీట్ అయిందా అని అడుగుతుండగా, 24 అవర్స్ లేదు, ఇప్పుడే అర్జెంటు కావాలి, రేపు మార్నింగ్ కల్లా. రేపు మార్నింగ్ కంటే ఎలా అని చెప్పేసి ఇక శ్రీకర్ క్లయింట్తో మాట్లాడుతూ వింటాడు. ఈ విధంగా, రేపటికల్లా మీరు సబ్మిట్ చేయలేదనుకో డీల్ క్యాన్సిల్ అవుతుంది. నో జాన్, ఇలా మళ్ళీ క్యాన్సిల్ అంటే ఎలా అని చెప్పేసి శ్రీకర్ అంట. నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్కి ప్రజెంట్ ఇవ్వాలి కదా, నా టెన్షన్స్ నాకుంటే కదా అని చెప్పేసి జాన్ అంట. చెప్పేది విను అన్ని శ్రీకర్ అంటుండగా, చెప్పేది ఏం లేదు, రేపు పొద్దున కల్లా నీ డిజైన్స్ కావాలి, లేకుంటే డీల్ క్యాన్సిల్ చేస్తా అని చెప్పేసి జాన్ కాల్ కట్ చేసి టైం అడుగుతుంటే అర్థం కానట్టుగా అలా కట్ చేస్తున్నాడు. ఈ డీలు ఎట్టి పరిస్థితిలో క్యాన్సిల్ కాకూడదు, 15 కోట్లు అంటుండగా, కంగారు పడకండి అని చెప్పేసి అవని అంటూ, కలిసి వర్క్ ఫినిష్ చేద్దాం, హర్డల్స్ వచ్చినప్పుడు కదా ఇక దాన్ని ఫేస్ చేయాలని చెప్పేసి అవని అంటూ, కొట్టుగా నేనుంటాను, రేపు పొద్దున కల్లా సబ్మిట్ చేద్దామని చెప్పేసి అవని శ్రీకర్కి చెప్తుంది. అలాగేనా, సబ్మిట్ చేస్తాం, ఇక ఫైల్ తీసుకొని ఏదైనా మిస్టేక్ ఉంటే మళ్ళీ కాల్ చేయండి, అలాగే మీరు చేయాలనుకున్నది ఆర్టిస్ట్లో పంపించండి అని చెప్పేసి అన్న తర్వాత, అలాగే చెప్పేసి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావేరి బట్టలు ఉతుక్కుంటూ ఆఖరికి ఈ బట్టలన్నీ ఉతుకోవాల్సిన కర్మ వచ్చింది ఏంటో అని చెప్పేసి అనుకుంటుండగా, ఈలోపు నిహారిక కార్ తీసుకొని కావేరి ఇంటి ముంగట ఆగుతుంది కదా. ఎవరు ఈవిడ, మా ఇంటి దగ్గర ఆగిపోయిందని చెప్పేసి అనుకుంటుంది కావేరి. ఏందో ఖరీదైన నగలు పెట్టుకొని కార్లో తిరగాలన్న ఆశ ఈ జన్మకి తీరదు అని చెప్పేసి కావేరి అనుకుంటుండగా, నిహారిక ఇటువైపే వస్తూ ఉంటుంది. ఎవరండి మీరు, ఎవరు కావాలని చెప్పేసి నిహారికని అడుగుతుండగా, ఖరీదైన కార్లలో నగలు వేసుకొని ఖరీదైన చీరలు కట్టుకోవాలంటే నాలాంటి వాళ్ళు నీకు పరిచయం కావాలండి అని చెప్పేసి నిహారిక అంటే, నేను బయటికన్నానా ఏంటి? లేదండి, మీరు మనసులోనే అనుకున్నాను, మీ చూపులను బట్టి నేను అబ్జర్వ్ చేశాను. అమ్మో, మీరు సామాన్యురాలు కాదు బాబోయ్, మా మామయ్య కంటే ఎక్కువ దివ్య దృష్టి ఉంది, నేను ఏ పుట్టలో ఏ పాము ఉందో కూడా నేను చెప్పగలను అని నిహారిక. టాలెంట్ ఉన్న వాళ్ళు మా ఇంటికి ఎందుకు వచ్చారు? నీ హెల్ప్ కోసం. ధనవంతులు ఉన్నవాళ్ళు అడుక్కునే వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఈ దగ్గర నుంచి ధనము ఎక్స్పెక్ట్ లేదు, సాయం మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ధనం నేనిస్తానండి. మనిషిని జీవితంలో ఇలాంటి వాళ్ళని ఎప్పుడు చూడలేదండి, అద్భుతమైనవి ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అని నిహారిక తీసుకోండి అని చెప్పేసి డబ్బులు ఇస్తుంది. ఎందుకు అంటే, కొన్ని విషయాలు నేను డబ్బులు ఇచ్చి చేయించుకుంటాను పనులు అంటే, అడగక ముందే వరాలు ఇస్తున్నారేంటి కావేరి అంటే? ఉండేది మీ ఇంట్లో కదా. అవును, ప్రస్తుతానికి మాత్రం ఇంట్లో ఎవరూ లేదు. నీ కొడుకు బంటు, నా బిడ్డ శౌర్య ఒకే స్కూల్లో చదువుతున్నారు. మీ ఇంట్లో గొడవలన్నీ తెలుసుకొని వచ్చాను. అవునండి, అది ఇంట్లో నుంచి ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నానండి. అని మీకు అక్షయ్ అంటే పడదు కదా, అంటే నాకు నా కూతురికి పడదు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, దాన్ని ఇంట్లో నుంచి పంపించేయండి, నా ఫుల్ సపోర్ట్ మీకుంటుంది. రోగి కోరింది, డాక్టర్ ఆ మందిచ్చింది, ఒకే లెవెల్ అయినప్పుడు ఆ ఆనందం ఎంత బాగుంటుందో ఈ రోగికి మాత్రమే అర్థమవుతుందండి. ఈ రాత్రికే బయటికి పంపిస్తానండి అని చెప్పేసి అంటుండగా, ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇద్దరు షేక్ హ్యాండ్ తీసుకుంటారు. ఇక ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత, నీలాంటిది ఉండబట్టే ఇక నాలాంటి వాళ్ళు ఇలా పనులు చేయించుకుంటారని చెప్పేసి నిహారిక అనుకుంటూ ఉంటారు. శౌర్య చేసే పనులు వేదవతికి తెలియకూడదంటే
అప్పుడు అక్షయ ఎటన్నా వెళ్ళిపోవాలి, అది అవనికి కూడా తెలియకూడదు. అవని శ్రీకళ గురించి వాళ్ళకు సంబంధం ఏదో ఉంది, అందుకనే అంత డీప్గా కలిసి ఉండి వర్క్ చేసుకుంటున్నారని చెప్పేసి ఆఫీస్ వాళ్ళు అనుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇక శ్రీకర్ అవని ఆఫీస్లో ఉండి ప్రాజెక్ట్ గురించి టెన్షన్ పడుతూ వర్క్ చేస్తూ ఉంటారు. శ్రీకర్ సబ్మిట్ చేయడానికి చాలా టెన్షన్ పడుతూ ఉండగా ఆఫీస్ వాళ్ళందరూ బయలుదేరుతారు కదా. ఈలోపు ఆఫీస్ వాళ్ళు ఈ విధంగా అనుకుంటారు, శ్రీకర్ సార్ అవని అక్కడే ఆఫీస్లో ఉన్నారు, మనం వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అనుకుంటూ వర్క్ ఎలా మార్నింగ్ కల్లా ఇవ్వాలని చెప్పేసి శ్రీకర్ చాలా టెన్షన్ పడుతుండగా అవని మాత్రం ఇక ఎంత కాన్ఫిడెన్స్తో వర్క్ ఫినిష్ చేస్తుంది, టీ తీసుకొస్తుంది. మార్నింగ్ కల్లా వర్క్ ఫినిష్ చేస్తున్న తర్వాత చాలా సంబరపడిపోతూ ఇక నీ సపోర్ట్ వల్ల వర్క్ ఫినిష్ చేశాను, ఇక క్లయింట్ మాత్రం చాలా షాక్ అయిపోతాడు అవని చెప్పేసి ఈ విధంగా అవనితో సంతోషాన్ని షేర్ చేసుకుంటా. శ్రీకర్ సపోర్ట్ చేయకపోతే నేను ఆ క్లయింట్కి అసలు సబ్మిట్ చేసేవాని కానే కాదు, గతంలో కూడా ఇలాంటివి ఎన్నో నాకు సాల్వ్ చేశావని చెప్పేసి శ్రీకర్ గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రోజు కూడా పెద్ద గండం నుంచి బయటపడేశావు అవని, నువ్వు నా పక్కన ఉంటే లైఫ్ లాంగ్ దేన్నైనా ఎదిరించగలను. నేను అడుగులు వేశాం, 7 జన్మల దాకా కలిసిందాం అనుకుంటున్నా, కానీ ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు శ్రీ. అప్పుడు అవని మాట అవాయిడ్ చేస్తూ టైం అవుతుంది, ఇక వెళ్దామా, సరే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం పద అని చెప్పేసి శ్రీకరణ్ వైపు కావేరి నిహారిక మాటలు గుర్తు చేసుకొని మా ఆయనను అత్తయ్య లేరు, అక్షయ మావయ్య గారు మాత్రమే ఉన్నారనుకుంటుంది. ఈ రాత్రికి ఎలాగైనా వాళ్ళని బయటికి గెంటేయాలి అక్షయను అని చెప్పేసి అనుకుంటుంది కదా. అక్షయ భోజనం చేస్తూ రామ్మ అని చెప్పేసి నారాయణ పిలుస్తుండగా, అమ్మ మీది తాతయ్య పక్కూరికి ఫంక్షన్కి వెళ్ళింది, వస్తుంది కానీ భోజనం చేద్దాంరా, నేను వడ్డిస్తాను తాతయ్య అని అక్షయ అంటూ మాటలన్నీ కావేరి బయటికి వచ్చి వింటూ ఉంటుంది. పర్లే తాతయ్య నేను వడ్డిస్తానని వడ్డిస్తూ ఉంటుందా, మా అమ్మలాగే వడ్డించావమ్మ, ఇదిగో మొదటి ముద్ద అని చెప్పేసి పెడుతుండగా కావేరి వచ్చి ప్లేటును ఒక్కసారిగా విసిరి కొట్టేసరికి నారాయణ కోపంగా కావేరి వైపు చూస్తూ ఉంటారు. ఏమైంది నీకు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి నారాయణ అంటుండగా, అన్నం పరబ్రహ్మ స్వరూపం, ఇలా నేలపాలు చేయడం కరెక్ట్ కాదు కదా ఆంటీ అని చెప్పేసి అక్షయ అంటారు. ముయ్యవే, నాకు నీతులు చెప్పకే, నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. ఏమైందని చిన్నపిల్ల నోటి దగ్గర ముద్ద లాగేశావు, అసలు నీ మనశ్శాంతికి ఏమైందని, అసలు చిన్నపిల్ల నీకు ఏ అన్యాయం చేసిందని చెప్పేసి నారాయణ అడుగుతాడు. కావేరికి వెళ్ళకపోయినా నా కొడుకుని తిడుతున్నారట, అక్షయ స్కూల్కి రాకపోయినా చదువుతుందని తారక మంత్రాలు చదువుతుందట టీచర్, కొడుకు ఏడుస్తున్నాడు, దీని ఎప్పుడు పీడ పోతుందో అంటుండగా, కావేరి అక్షయను ఏమనకు, అక్షయన్ అంటే అమ్మవారిని అన్నట్టే అని చెప్పేసి నారాయణ అంట, నా కడుపు మంటవు చల్లారదాకా అంటాను, ఇక నోరు మూస్తావా లేదా నారాయణ అంటుండగా, అసలు సంత వాళ్ళకంటే ఇదే ఎక్కువైపోయిందా నీకు అని కావేరి అడుగుతుంది. కావాలో అది కావాలో నిర్ణయించుకోండి, అయినా తల్లిదండ్రులు దొరికేంతవరకు ఇక్కడ ఉంటుంది, అసలు వాళ్ళు ఇంకా బ్రతికున్నారా, ఎప్పుడో పోయి ఉంటారు అని కావేరి అంటూ, చేస్తే దరిద్రం వదులుతుంది అని అన్నంగానే కావేరి అని చెయ్యెత్తుతాడు నారాయణ. పోయే దానికోసం మమ్మల్ని చెయ్యెత్తుతావా అని కావేరి అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా గుండె నొప్పి వస్తుంది నారాయణకు. కావేరి లోపలికి వెళ్ళి గొల్లెం పెట్టేసుకుంటూ, తాతయ్య నేను వదిలిపెట్టి వెళ్ళేలాగా ఉన్నాడమ్మా, నీకేం కాదు తాతయ్య, హాస్పిటల్కి వెళ్దామని అక్షయ బాధపడతా, నేను ఎవరినైనా తీసుకొని వస్తాను బయటకు వచ్చి, ఇక చుట్టుపక్కల వాళ్ళ డోలు కొడుతూ, ఏమండి తలుపు తీయండి మా తాతయ్యకు గుండె నొప్పి వచ్చిందని ఇక అక్షయ అందరి చుట్టిళ్లలో డోర్ కొడుతూ ఉంటుంది. రేపచ్చే ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుంది, కావేరికి ఎలాంటి శిక్ష అమ్మవారు వేయబోతున్నాడో మీరు తెలుసుకోవాలంటే ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆంటీ ఇక తాతయ్యకు గుండె నొప్పి వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళండి నా మీదొట్టు, అయినా గుండె నొప్పితే పోతే మంచిదిలే అని ఇక వెంటనే డోర్ వేసుకుంటుంది. ఇక ఇది పోతే ఇంత సులుపుతోని అక్షయను బయటికి వెళ్ళగొట్టే ఛాన్స్ వస్తుందని కావేరి అనుకుంటూ